ద్వాపర యుగంలో శిశుపాలుని శిక్షించటానికి వాడు 100 తప్పులు పూర్తి చేసేదాకా ఆ దేవుడే ఎదురు చూడాల్సి వచ్చింది. వాడిని శిక్షించలేక కాదు, వాడి పాపం పండక. ఇది కలియుగం, మనం మనుషులం. ఇక్కడ కూడా ఎవరైనా తప్పు చేస్తే వాడి పాపం పండిన రోజున ఆ సర్వేశ్వరుడు తప్పక శిక్షిస్తాడు. ఎదురు చూడాల్సిందే, తప్పదు. ఈ 2 పిల్లల్ని ఈ రోజు నుంచి నేను పెంచుకుంటాను. నా బిడ్డతో పాటే వీళ్ళు కూడా. ఇప్పటి నుంచి నాకు 3 పిల్లలు అనుకుంటా. దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేయండి.